నమస్తే వెల్కమ్ టు టీవీ6 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయమ్మ రాజీనామా కోసమే వైసీపీ ప్లీనరీ జగన్ పై మండిపడిన టీడీపీ నేత నజీర్. పేదరిక నిర్మూలన కోసమే దళిత బంధు ఖమ్మం జిల్లాలో దళిత బంధు యూనిట్ల పంపిణీలో ఎమ్మెల్యే సండ్ర. విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేసే కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టిన కార్మిక సంఘాలు. విద్యాశాఖ అధికారులకు దేశ యూత్ వినతి పత్రం. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వేపరాలలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతగా లేదన్నారు. సంపులోని వాటర్ను మధ్యాహ్న భోజనానికి వాడుతున్నారని మండిపడ్డారు. ఇలా చేస్తే విద్యార్థులు అస్వస్థకు గురవుతారని చెప్పారు. ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజు. మధ్యాహ్న భోజనం తనిఖీ చేయడం జరిగింది. మరి వారం రోజులుగా పంపులో ఉన్నటువంటి వాటర్తో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. మరి వారం రోజుల నుంచి పెట్టిన వాటరు అందులోన పురుగులు మరి చెత్త ఉండడం ఉంటుంది. మరి అలాంటి వాటర్తో ఫుడ్ చేస్తే పిల్లలకు ఆరోగ్యం ఎలా బాగుంటుంది అనేసి ఈరోజు ఏఎస్ఎఫ్గా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే పిల్లలకు సరిపడే గదులు లేవు, రూమ్స్ లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే నాన్నడి కింద ఎంత పండు వచ్చినా ఇలాంటి యొక్క అభివృద్ధి చెందడం లేదు. మరి అలాగే పిల్లలకు తాగడానికి నీటి సౌకర్యం కూడా లేదు. ఇది ఉన్నటువంటి ఆరో ప్లాంట్ అది కూడా రన్నింగ్లో లేదని చెప్పేసి ఈరోజు తెలుసుకోవడం జరిగింది. వెంటనే ఆరో ప్లాంట్ మరి అలాగే పిల్లలకు సరిపడే గదులను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా దీన్ని డిమాండ్ చేస్తున్నాం. విద్యను వ్యాపార దృక్కోణంలో చూడొద్దన్నారు దేశ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు గురురాజు దేశాయ్. విద్యను బిజినెస్ గా చూస్తున్న కార్పొరేటర్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మికనూరు పట్టణంలో విద్యాధికార ఆంజనేయులకు దేశ యూత్ సభ్యులు వినతిపత్రం అందజేశారు. విద్యాసేవ రంగంలో భాగమైందని దాన్ని వ్యాపార దృక్కోణంలో చూడొద్దని తెలిపారు. పత్రికాముఖంగా ఒకటే చెప్తున్నాను, తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు కూడా ఒక బాధ్యతగా భావించి మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. మా యూత్ అసోసియేషన్ మరియు విద్యార్థి సంఘాలందరూ మీకు తోడుగా ఉంటాయి. ఇప్పటి నుంచి మీరు ఏ విధమైన భయాలు అవసరం లేదు. గట్టిగా మాట్లాడండి. మీరు ఫీజులు ఇప్పుడు కమిట్మెంట్ తీసుకున్నా కూడా మీరు ఫీజులు కట్టొద్దండి. ప్రభుత్వ జీవో ప్రకారం అమలు చేసే విధంగా మేము పోరాడుతున్నాము. ఇంకోటి, ఇప్పుడు ప్రభుత్వము జగనన్న విద్యా కానుక కింద ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు కూడా మెటీరియల్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి ఇప్పుడు కల్పిస్తున్నారు. ప్రభుత్వమే ప్రింట్ చేసి త్రూ ఎంఈఓ గారి ద్వారా వారి యొక్క మండల విద్యాధికారి ద్వారా ప్రైవేట్ స్కూళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 2 కోట్ల దాకా బుక్స్ కూడా ప్రింట్ అయినాయి. కాబట్టి ఎవరైనా, ఇదేం దారుణం అండి, ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్లు కూడా 1వ తరగతి కూడా 5,000 రూపాయలు 6,000 రూపాయలు బస్ ఫీజులు వసూలు చేస్తున్నారు. పుస్తకాల రేట్లు పెంచుతున్నారు. ఇది ఎంత దారుణం! అసలు ఎవరు అడిగేవాళ్ళు లేరా వీళ్ళని? ఏం చేస్తున్నారండి అధికారులు? ఏం చేస్తున్నారు? బాధ్యత ఉండాలని, దేనికైనా కానీ బాధ్యత ఉండాలి. కాబట్టి ఎవరైనా కానీ బుక్స్ తీసుకున్నా కూడా, మెటీరియల్స్ తీసుకున్నా కూడా, ప్రైవేట్ స్కూళ్ళలో కానివ్వండి తీసుకున్నా కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఏది కానీ 600కి మించి లేదు. మన ప్రభుత్వం మంచిగా చేస్తోంది. ఇప్పుడు జగన్ గారు, ముఖ్యమంత్రి గారు మంచిగా ఒక ప్రణాళిక మీద విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ నాయకులకు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మాట్లాడండి. మన రాజ్యాంగం కల్పించిన హక్కులను మనం పోరాడదాం, దానికోసం పోరాడదాం. విద్యార్థులకు సమన్వయం జరిగేంత వరకు మేము పోరాడతాం. కర్నూలు జిల్లా ఎమ్మికనూరు పట్టణంలో పోలీసుల దాడిలో కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎమ్మికనూరు ఎస్ఐ జయరాం నాయుడు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ మద్యం, నిషేధిత గుట్కా, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహారాష్ట్ర జాయింట్ డైరెక్టర్ మరియు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ప్రసాద్ సార్ గారి ఆదేశాల మేరకు దాడులు చేయగా
ఎమ్మినూరు టౌన్లో మొదటగా 9 కేసుల ఒరిజినల్ చాయిస్ కర్ణాటక విస్కీ మద్యం దొరికింది. ఇందులో 864 టెట్రా ప్యాకెట్లు సీజ్ చేయడం జరిగింది. 2 ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వెంకటాపురానికి చెందిన కురవ అయ్యన్న మరియు బోయ వీరేష్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి 864 9 బాక్సులో ఉన్నటువంటి ఒరిజినల్ చాయిస్ విస్కీని సీజ్ చేయడం జరిగింది. తదుపరి మాలపల్లి గ్రామం మంత్రాలయం మండలంలో రూట్ వాచ్ చేస్తుండగా ఒక 10 బాక్సుల ఒరిజినల్ చాయిస్ విస్కీ దొరకడం జరిగింది. ఇందులో ఒక 2 వీలర్ని పట్టుకోవడం జరిగింది. ముద్దాయిలు 2 పారిపోవడం జరిగింది. ఈ యొక్క ఇంజిన్ నెంబర్, చాయిస్ నెంబర్ ఆధారంగా వీళ్ళని కూడా త్వరలో ముద్దాయి ఓనర్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ దాడుల్లో మా ఎస్ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్ గోపాల్, చంద్రమౌళి, కానిస్టేబుల్ నరసింహారెడ్డి, రామచంద్ర, ఇందుమతిలు పాల్గొన్నారు. ఈ రెండిట్లో కలిపి మొత్తం 19 బాక్సుల మద్యాన్ని సీజ్ చేసి ఒక హీరో హోండా ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ కర్ణాటక మద్యానికి సంబంధించి రెగ్యులర్గా ఇంకా కొత్త వచ్చినటువంటి ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ గారు ఆదేశాల మేరకు రెగ్యులర్గా రైడ్ చేయడం జరుగుతుంది, రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా సమాచారం ఉంటే షెబ్బు ఎమ్మినూరు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. వీటి విలువ ఎంత ఉంటుంది సార్? మొత్తం వీటి విలువ సార్? వీటి విలువ ఒక్కొక్క బాక్స్ 5,000 చొప్పున 19 బాక్సులకి దగ్గర ₹1,00,000 పైన ఉంటుంది. డిస్ట్రిక్ట్ గవర్నర్ రోటరీ క్లబ్ నూతన డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోనిలో డిస్ట్రిక్ట్ గవర్నర్ రోటరీ క్లబ్ ఉమీనా సతీష్ బాబు ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ రోటరీ క్లబ్ నూతన డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం చేశారు. నూతన రోటరీ క్లబ్ ఆదోని అధ్యక్షులుగా సోమశేఖర్ రెడ్డి, కార్యదర్శిగా వినోద్ జైన్ నూతనంగా డైరెక్టర్స్ గా సభ్యులుగా ఎన్నుకున్నారు. వారిని రోటరీ క్లబ్ సంస్థ అభిమానులు ఘనంగా పూలమాలతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ మీద నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రోటరీ క్లబ్ చేస్తున్న సేవలను మరింత ముందుకు తీసుకెళ్తామని అధ్యక్షులు సోమేష్ రెడ్డి తెలియజేశారు. దళితులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం కారాయగూడెం గ్రామంలో ఎంపిక చేయబడిన దళిత బంధు లబ్ధిదారులకు ట్రాక్టర్లు, అశోక్ లైలాండ్ వెహికల్స్, జేసీబీలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. కలెక్టర్ విపి గౌతమ్ ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. సత్తుపల్లి మండలంలోని కిష్టాపురం, పెనుపల్లి మండలంలోని కొత్త కారాయగూడెం గ్రామాలను ఎంపిక చేసి 100 యూనిట్లను పంపిణీ చేశారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా బ్యాంక్ లీకేజ్ లేకుండా అట్టడుగు వర్గాల అభివృద్ధి లక్ష్యంగా నేరుగా డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లో వేసే గొప్ప పథకాన్ని కేసీఆర్ రూపొందించారన్నారు. ఈ పథకంలో పేదరికమై గీటు రైతుపై ఎటువంటి రాజకీయాలకు తావులేదన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 దళిత బంధు యూనిట్స్ ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వ లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఈ రోజుతో సత్తుపల్లి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో యూనిట్ల పంపిణీ పూర్తయిందని అన్నారు. ఇప్పుడు వచ్చిన 5 ఏళ్ల వరకు ట్రాన్స్ఫర్ కూడా చేయడానికి లేదు. మీ పేరు మీద ఉంటే ఆర్టీఓ గారికి కూడా వచ్చింది, ఈ మార్చడానికి లేదు. మన ఇంత ముందు అట్లానే జరిగినాయి. మన పేరు మీద కారు ఉంది, మన కారు లేదు, అది ఎవరి పేరు మీద ఉంది. మొన్న పంచాయతీ వచ్చింది కొత్తూరులో, ఒక ఆయన రైతు తీసుకుని డబ్బులంతా కట్టి సబ్సిడీ కట్ట 3 ఏళ్ళ తర్వాత సబ్సిడీ పడేయకూడదు అయింది. ఈ అట్లాంటి దయచేసి మనం ఏ స్ఫూర్తితో ఇస్తున్నామో, ఏ యొక్క ఆశల కోసం ఈ స్కీమ్ ప్రవేశపెడుతుందో దాని మీద అమలు చేయాలి తప్ప వేరే రకంగా మనం దురదృష్టి ఇది కూడా అమ్మే స్కీమ్ లేదా సబ్సిడీ అవుతుంది కాబట్టి మనం అమ్ముదామని చెప్పి మీరు అనుకుంటే జాతికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేను ఇతర కులాలు ఇబ్బంది పడుతున్నా, ఇతర వర్గాలు గవర్నమెంట్ మీద అసూయ పెట్టినా ముఖ్యమంత్రి గారు ధైర్యంగా ముందుకు సాగుతుందంటే మీరు స్ఫూర్తిదాయకంగా దీన్ని అమలు చేసుకొని పేదరికం నుంచి బాగుపడుతున్న సమాజానికి ఒక ఆదర్శవంతంగా ఉంటుందనే ఒక గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు పెట్టిన ఈ స్కీమ్ మీరు ఆ స్ఫూర్తికి దెబ్బతీసినందుకో ఇక మరి ఇది నడపలేదని ముఖ్యమంత్రి గారితో మనకి జాతి నష్టం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి అది మీరు గమనంలో ఉంచుకొని ఈ స్కీమ్ని అమలయ్యే విధంగా సక్సెస్ఫుల్ గా జరిపే విధంగా చూడాలని చెప్పి మీ అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని విశాఖలో కార్మిక సంఘాల సర్కారు తీరును ఎండగట్టాయి. ప్లాంట్ కు సొంత గనులు కేటాయించకుండా ఉన్న సదుపాయాలను దూరం చేస్తూ ప్లాంట్ మనుగడను దెబ్బతీస్తున్న ప్రభుత్వాల తీరును ఖండిస్తూ జీవీఎంసీ వద్ద నిరసన దీక్షలు చేపట్టాయి. ప్లాంట్ ను కాపాడటంలో జగన్ కూడా కేంద్రానికి సహకరిస్తుందని, బొగ్గు సరఫరా నిలిపివేయడం స్టీల్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, సొంత గనులు కేటాయింపుపై గత కొంతకాలంగా డిమాండ్ ఉన్న సదుపాయాలను తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్లాంట్ ను పరిరక్షించడంలో జగన్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. లేక పొగబెట్టమన్నట్టుగా ఈ రోజున స్టీల్ ప్లాంట్ని కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు పూనుకొని స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి నేను స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ముందుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయడంలో ప్రత్యక్షంగా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందన్న అనుమానాలు నెలకొంటున్నాయి. ఈ రోజున స్టీల్ ప్లాంట్కి అవసరమైన బొగ్గుని సరఫరా చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. బొగ్గు సరఫరా నిలిపివేయడం వల్ల ఇప్పటికే స్టీల్ ఉత్పత్తిలో కీలక భాగస్వామి అయినటువంటి బ్లాస్ట్ ఫర్నేస్ ఒకటి మూసివేయడం అనేది జరిగింది. బ్లాస్ట్ ఫర్నేస్ ఒకటి మూసేశారు. ఇప్పుడు బొగ్గు కొరత వల్ల 30% ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంది. బొగ్గు లేకపోవడం వల్ల స్టీల్ ఉత్పత్తిలో 30% ప్రొడక్షన్ తగ్గుతోంది. అంటే ప్రొడక్షన్ తగ్గిందని పేరు చెప్పి నష్టాల పేరు చెప్పి స్టీల్ ప్లాంట్ని వేగంగా ప్రైవేటు పరం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తందానా అంటూ ఉన్నారు. మరో పక్కన మనకి జార్ఖండ్లో ఉన్న బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో ఆ బొగ్గు గనులు రద్దు చేసింది ప్రభుత్వం. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి ఇసుక రీచ్ని నెల్లిమర్ల దగ్గర ఉన్నటువంటి ఇసుక రీచ్లను రద్దు చేశారు. అంటే ఒక పక్కన మొత్తం స్టీల్ ప్లాంట్ని స్ట్రెంత్ అవడానికి కావాల్సిన చర్యలు తీసుకోకుండా దాన్ని నిర్వీర్యం చేయడం కోసం కావాల్సినటువంటి అన్ని చర్యలు సొంత గనులు ఇమ్మని చెప్పి అడుగుతుంటే ఉన్న గనులను రద్దు చేస్తూ ఉన్నారు, ఉన్న సరఫరాను రద్దు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి కావాల్సిన బొగ్గుని ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆస్ట్రేలియా నుంచి టన్ను 3,000 రూపాయల బదులు 5,000 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు అదనంగా బొగ్గు కొనుగోలు వల్ల స్టీల్ ప్లాంట్ మీద భారం పడుతోంది. ఈ భారాలన్నీ చూపించి స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పి దీన్ని అమ్మేయాలని మూసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ యథావిధిగా బొగ్గుని సరఫరా చేయాలి అని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా విశాఖ ఆర్పీఎఫ్ పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ పోలీసులు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని వాల్తేర్ డిఆర్ఎం అనూప్ సప్తతి ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా దేశ సమైక్య విశాఖ రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ దువాడ రైల్వే స్టేషన్ వరకు కొనసాగింది. ఇందులో 5 ద్విచక్ర వాహనాలు ఆగస్టు 15వ తేదీకి ఢిల్లీకు చేరుకోవడం విశేషం. బైక్ ర్యాలీ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తూ బ్యాండ్ మ్యూజిక్ విశేషంగా వినులు విందు చేసింది. Now we are celebrating Azadi Ka Amrit Mahotsav. As a token of the celebration, we will be dispatching our bike riders to Delhi. Our Honorable Minister will receive them on 15th of August. So we are starting about 50 bikes from Visakhapatnam station, and 5 of them will go via Bhubaneswar and Hyderabad to Delhi. Through these bike riders, we spread the message of celebration, and as I said, we also spread the other messages from Visakhapatnam division. We spread love and happiness to the people of the country, and we request people not to trespass, not to spread filth and dirt in the railway stations. साफ सुथरा रखें, सिंगल यूज प्लास्टिक का व्यवहार ना करें, और रेलवे परिसर में ट्रेसपास ना करें, चेन पुलिंग ना करें. रेलवे इस देश की संपत्ति है, हमारे पब्लिक की प्रॉपर्टी है. इसको मेंटेन करें, इसकी सुरक्षा करें, और रेल में आसानी से आराम से यात्रा करें. इन मैसेजेस के साथ हम हमारे 5 जो बाइकर्स हैं इनको दिल्ली भेज रहे हैं. 15th of August. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న భూ బకాసులపై తక్షణమే చర్యలు తీసుకుని వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని టీడీపీ పార్టీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పార్టీ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూముల సంరక్షణలో భాగంగా జీవీఎంసీ 65వ వార్డులో జరుగుతున్న ప్రభుత్వ భూముల కబ్జాలపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా ప్రాంతాలలో ప్రభుత్వ భూములు భూ బకాసురుల కబంధ హస్తాలలోకి వెళ్లిపోయాయని విమర్శించారు. గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ 65వ వార్డ్ సర్వే నెంబర్ 86, 274లలో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయన్నారు. ఎక్కడ ప్రభుత్వ భూములు కనబడినా అక్కడ కబ్జాదారులు క్షణాలలో ఆ భూములను మింగేస్తున్నారన్నారు. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్న ప్రజాప్రతినిధులు కానీ సంబంధిత అధికారులు కానీ స్పందించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు కబ్జాలు చేసే వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని సూచించారు. మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు
మా దృష్టికి వచ్చింది. పేదవాడికి ఇల్లు కట్టుకుంటే కట్టనివ్వట్లేదు, కానీ మరి కొంతమంది దళారులు చేరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులకు డబ్బులు ఇస్తే వారు పాకలు వేయించి అమ్ముతున్నారు అని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. దాన్ని మేము ఇప్పుడు వెరిఫై చేయడానికి వెళ్తున్నాం. అయితే మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే, బీదవాడికి ఇల్లు ఇస్తే సంతోషమే, కానీ దళారులకి మాత్రం వెంటనే శిక్షించాలి. ఇది అధికార పక్షులకి అండగా చూసుకొని మరి ఈ దారుణాలు ఓడగొడుతున్నారు. ఇదే కాకుండా ఈ సర్వే నెంబర్లో సుమారు 86 పక్కనే ఇంకా 274 275 సర్వే నెంబర్ ఉంది. అక్కడ అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. అలాగే అక్కడ పాకలు వేసి అమ్ముతున్నారు. ఈ కబ్జాదారులకి ప్రభుత్వం అంటే భయం లేకున్నటువంటి అంటే విచ్చలవిడితనం రావడం జరిగింది. వెంటనే ఎవరైతే ఈ దళారులు ఉన్నారో, ఎవరైతే బీదవాడి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకుని ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తున్నారో, అమ్మ రాజీనామా రాష్ట్ర ప్రజలకు పంగనామా పెట్టిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని టీడీపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ అన్నారు. వైసీపీ ప్లీనరీ విజయమ్మ రాజీనామా కోసమే పెట్టారా అని ప్రశ్నించారు. చెల్లి షర్మిల, భార్య భారతి, అమ్మ విజయమ్మ పాదయాత్ర చేసి జగన్ మోసం చెయ్యరని చెప్పారని, ఆనాడు రామరాజ్యం జగన్ అన్న బాణమని చెప్పిన షర్మిల ఇప్పుడు ఎక్కడున్నారని అన్నారు. మాట తప్పదు, మడమ తిప్పడు. ఆనాడు పెద్ద పెద్ద ప్రకటనలు చేసి మాటలు చెప్పారని, ఎన్నికల ముందు తండ్రి ఆశయం అంటూ స్వర్గీయ వైఎస్ఆర్ చిత్రపటంతో గెలిచారని, అధికారంలోకి వచ్చాక పార్టీ గుర్తులో ఇప్పుడు వైఎస్ఆర్ చిత్రపటం ఎక్కడుందని ప్రశ్నించారు. విషయాలన్నీ ఎలక్షన్స్ పాదయాత్రలో కానీ ప్రజలకి వాడిని నమ్మి నేను కానీ మా అమ్మాయి కానీ మా కోడలు కానీ ప్రజలకు ఇచ్చిన నమ్మకాన్ని కానీ విశ్వాసాన్ని కానీ వాగ్దానాలు కానీ ఏది నిర్వహించలేదు కాబట్టి తల్లిని చెల్లిని మమ్మల్నే మోసం చేశాడు. అందుకే ఈ రాష్ట్ర ప్రజలకి నేను డైరెక్ట్గా చెప్పలేను కాబట్టి మోసం చేసినా చేయపోసినా నా కన్న కొడుకే కాబట్టి, మోసపోయిన నా కన్న కూతురే కాబట్టి, మోసం చేసింది కూడా నా కన్న కొడుకే కాబట్టి, ఇద్దరు నా రక్తం పంచుకొని పుట్టారు కాబట్టి, ఇప్పుడు దాకా ఇతన్ని సెటిల్ చేసేసాను కాబట్టి, ఆమె ఒంటరిగా ఉంది కాబట్టి ఆమెని సెటిల్ చేయాలి కాబట్టి ఒక అమ్మగారిని వెళ్తున్నారు. కరెక్టే అమ్మా, కానీ ఒక తల్లిలాగా మీరు చెప్పిన మాట నేను నమ్మానే. రాష్ట్ర ప్రజలు ఈ 5 కోట్ల ప్రజాధికారికి మీరేం చేశారు? మీ ఇద్దరు బిడ్డల కోసం రాజీనామా నాటకం ఆడి ఈ రాష్ట్ర ప్రజలకి పంగనామం పెడతారా? ఇది న్యాయమా? ఇది ఏ ఖురాన్లో రాసుంది? ఇది ఏ బైబిల్లో రాసుంది? ఇది ఏ భగవద్గీతలో రాసుంది? అందుకే ఈ రాష్ట్రం ఆదాయం తగ్గిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి. సంక్షేమం 20% మందికి ఇస్తారు, భారం 100% మంది మీద వేస్తారు. నేను దీనికి ఒకటే జవాబు చెప్తున్నా, మనం అందరం మోసపోయాం. ఈ అమ్మ రాజీనామా నాటకం చూసాం. చివరిగా నేను కంక్లూజన్ చేసేటప్పుడు రాష్ట్ర ప్రజలు అమ్మ రాజీనామా అంటే విజయమ్మ లాగా ఉండకూడదు. మనం తెలుగు సినిమా చూసాం, అమ్మ రాజీనామా. శారదా గారు నటించారు. ఒక పేద కుటుంబం, ఒక మధ్యతరగతి కుటుంబం, భర్త లేకపోయినా సరే బిడ్డలకి, ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే, అల్లుడైనా సరే కోడలైనా సరే మనవాళ్ళైనా సరే మనవరాళ్ళైనా సరే బాధపడుతూ వాళ్ళ సుఖ దుఃఖాలు చూస్తూ వాళ్ళ కోసం ఆరోగ్యం పాడైపోయినా సరే వాళ్ళు బాగుండాలని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా సరే భరిస్తూ సమాజం కోసం కుటుంబం కోసం అమ్మతనానికి రాజీనామా చేసి చివరిలో అది చనిపోతారు. అది త్యాగం అంటే. అమ్మ విజయమ్మ గారు ఒకసారి చూడండి అమ్మ రాజీనామా సినిమా, శారదా గారిది. ఏనా కరెక్టేనా? అన్నా జగన్మోహన్ రెడ్డి అన్నా ఒకసారి నువ్వు కూడా చూడాలి అమ్మ రాజీనామా, నువ్వు షర్మిల అక్క. ఖమ్మం జిల్లా తల్లాడ మండల పంచాయతీ సిబ్బంది, ఎండిఓ కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తల్లాడ రింగ్ రోడ్ సెంటర్లో రహదారికి అడ్డుగా ఉన్నటువంటి బడి దుకాణాలను తొలగించారు. ఈ దుకాణాల మూలంగా వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రింగ్ చుట్టూ వర్షాకాలంలో నీళ్లు నిలిచిపోవడం జరుగుతుంది. దాని మూలంగా ఈ దారి గుండా వెళ్లేటటువంటి వాహనదారులకు రోడ్డు కనిపించక గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. ఈ రోజు జిల్లా కలెక్టర్
విపి గౌతమ్ సత్తుపల్లి నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఈ రహదారిపై వెళ్తూ పరిస్థితిని గమనించి వెంటనే సంబంధిత అధికారులకు రహదారికి అడ్డంగా ఉన్నటువంటి దుకాణాలను నిర్మాణాలను తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ నుండి ఆదేశాలు అందుకున్న సంబంధిత అధికారులు వెంటనే రహదారి పక్కన ఉన్నటువంటి కట్టడాలను దుకాణాలను తీసివేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 6 న్యూస్. సమాచారం మా కర్తవ్యం.